నమస్తే అండి బోస్కుమరి. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి నిజంగా దారుణమైనటువంటి ఆరోపణల్లో 3. ఈ మూడిట్లో ఏది నిరూపితమైనా గూడా మొత్తం టోటల్‌గా జగన్మోహన్ రెడ్డి గారి లైఫే కథం. అంటే రాజకీయ జీవితం, తన లైఫ్ మొత్తం జైల్‌లో గడపాల్సిందే. అంటే అయిపోయింది, తన జీవితం క్లోజ్ అయిపోయినట్టే. దాంట్లో ఆయనకి అనేకమైనటువంటి ఆర్థిక నేరాలున్నాయి. సీబీఐ కేసులున్నాయి, ఈడీ కేసులున్నాయి. వీటికి సంబంధించి వీటిలో ఒక్క కేసు తేలినా గూడా ఆయన కనీసం 10 ఏళ్ళు జైలుకెళ్ళిపోతాడు. ఇవన్నీ గాని తేలితే ఇంక ఆయన లైఫ్‌లో బయటకొచ్చేటువంటి పరిస్థితులుండవు. అంత భయంకరమైనటువంటి కేసులున్నాయి ఆయన మీద. అది కూడా కాకుండా వివేకానంద రెడ్డి గారి హత్య కేసు. ఈ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఖచ్చితంగా ఆయనకి సంబంధించి, ఆయన బంధువులకు సంబంధించి హస్తం ఉంది అనేటువంటి విధంగా విపరీతంగా మనం వార్తలు వస్తున్నాం. దాంట్లో ఒకవేళ ఆయన దగ్గరికి రాకపోయినా, ఎందుకనంటే సునీత రెడ్డి గారు చెప్పినటువంటి అంటే ఒక రకంగా చెప్పండి, పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ లో ఎలక్షన్స్ ముందు ఆమె ఏం చెప్పిందనంటే 4 గంటల టైంలో అవినాష్ రెడ్డి గారు ఎవరికో ఫోన్ చేశాడు. పేర్లు చెప్పలేదు కానీ ఎవరికో ఫోన్ చేశాడు. అక్కడి నుంచే అక్కడి నుంచే మొత్తం వాళ్ళకి వివరాలు వచ్చాయి. ఎవరో ఉన్నారు వెనక అని చెప్పేసి అనుమానం వ్యక్తం చేశారు. వాళ్ళు వీళ్ళే మెయిన్ పర్సన్స్ కావచ్చా అనేటువంటి విధంగా కూడా విపరీతంగా పబ్లిష్ అయింది. ఈ రోజు జనాలు కూడా దాన్ని ఖచ్చితంగా నమ్మారు. మెయిన్ పర్సన్సే దీన్ని వెనకున్నారు అనేటువంటి విధంగా జనం నమ్మారు కాబట్టి ఇట్లాంటి రిజల్ట్స్ వచ్చాయి. ఆ విధంగా వివేకానంద రెడ్డి హత్య కేసులో నిరూపితమైన లేదు, ఓన్లీ అవినాష్ రెడ్డి గారితోనే ఆగిపోయి వెనక వీళ్ళకి తెలియకుండా జరగడానికి లేదు అనేటువంటి విధంగా అంతవరకు ఆగిపోయినా రాజకీయంగా టోటల్ సమాధి అయిపోవడం, రాజకీయ జీవితం లేనట్టే ఆ విషయంలో కూడా. ఏది వివేకానంద రెడ్డి గారికి సంబంధించిన విషయంలో కూడా. ఇది కాక ఇప్పుడు మద్యం కుంభకోణం, ఇప్పుడు భయంకరమైన కుంభకోణం అనేటువంటి విధంగా మాట్లాడుతున్నారు. విపరీతంగా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి అనుచరులు విపరీతంగా అరెస్ట్ అవుతున్నారు. ప్లస్ ఇది కూడా ఇది నిరూపితమైన విపరీతంగా ఇది కూడా ఆర్థిక నేరమే అవుతుంది. ఇది కూడా 10 సంవత్సరాలు ఖచ్చితంగా పడేటువంటి అవకాశం ఉండొచ్చు. బట్ ఎలా ఏంటి, వాట్ ఇస్ వాట్, అది ఫైనల్ చార్జ్ షీట్ చూస్తే గానీ పరిస్థితి అర్థం కాదు. అరెస్టులు అవ్వాలి, విచారణకు పిలవాలి, విచారణ తర్వాత అన్ని చాలా చాలా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి అది ఏమైందో చూడాలి. ఆయన ఆర్థిక నేరాలకు సంబంధించి ఇప్పటి వరకు కూడా ఏమీ అవ్వలేదు. కనీసం ఆయన కోర్టుకు కూడా పంపించలేకపోయారు ఎవరు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారిని లిక్కర్ కేసు పెట్టేసి దాని మీద అరెస్టులు చేసేసి, ఓకే అరెస్ట్ చేయగలిగితే చేస్తారేమో, కొన్ని రోజులు జైల్లో పెడితే పెట్టగలుగుతారేమో, దాని మీద శిక్ష ఇప్పించేంత సీన్ ఉంటుందా? ఖచ్చితంగా ఉండకపోవచ్చు. కానీ నిరూపితం చేసేటువంటి పరిస్థితులు ఉంటాయా? అది కూడా ఉండకపోవచ్చు. నిరూపితంగా చేయగలిగితే, నిరూపితంగా అయితే మూడిట్లో ఏది నిరూపితమైనా ఇన్ని పదుల సంఖ్యలో కేసులు, వివేకానంద రెడ్డి గారి కేసు అంటే ప్రతిదీ కూడా హై ప్రొఫైల్ కేసులే, భయంకరమైన పెద్ద పెద్ద కేసులు, చాలా సంవత్సరాలు శిక్ష పడేటువంటి కేసులు, అలాంటి చాలా కేసులు ఉన్నాయి. అంటే నాకు తెలిసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి 50 సంవత్సరాలు ఉంటాయి. మరి నాకు తెలిసి ఇంకొక 20-30 ఏళ్ళు జైల్లోనే ఉండాలి అసలు వాస్తవంగా మాట్లాడితే, ఇవన్నీగా నిరూపితం అయితే. మరి ఏమైతే చూద్దాం. బట్ ఇప్పుడు ఆయనకు ఉన్నటువంటి కేసుల్లో ఆర్థిక నేరాలు అంటే సిబిఐ, ఈడీ కేసులు కాక ఆయన చుట్టూ తిరుగుతున్నటువంటి వివేకానంద రెడ్డి గారి హత్య కేసు, ఇప్పుడు మళ్ళీ లిక్కర్ మద్యానికి సంబంధించిన కుంభకోణానికి సంబంధించినటువంటి అంటే అంటే మద్యం స్కామ్, మరి ఇది ఆయన చుట్టూ తిరుగుతుంది. మరి ఏమైతే చూద్దాం.